నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రాష్ట్రంలో కీలక నియోజకవర్గాల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం ఒకటి. ఇక్కడ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత 2 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన విజయం అంత ఈజీ కాదని తెలుస్తుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పట్టు బిగించింది. ఆపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహార శైలితో వైసీపీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుంది. దీంతో ఈసారి ఇక్కడ విజయం ఎవరిని వరిస్తుందో అన్న విషయంపై సస్పెన్స్ కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన 10 ఎన్నికల్లో ఇక్కడ 4 సార్లు టీడీపీ, 4 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలవగా గత 2 ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వస్తుంది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ రావు ఖరారయ్యారు. దీంతో హోరాహోరీ పోటీ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఒంగోలు లోక్సభ స్థానం పరిధిలో ఉన్న ఈ అసెంబ్లీ సీటు జనరల్ కు కేటాయించారు. దీని పరిధిలో ఒంగోలు, కొత్తపట్నం మండలాలు ఉన్నాయి. దాదాపు 2,30,000 మంది ఓటర్లు ఉన్నారు. కమ్మ, కాపు, రెడ్డి సామాజిక వర్గం వారిదే ఆధిపత్యం. యాదవులు, వైశ్యులు కూడా ఉన్నారు. ఒకప్పుడు ఒంగోలు అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కానీ టీడీపీ ఆవిర్భావంతో సీన్ మారింది. కాంగ్రెస్ పార్టీకి ధీటుగా టీడీపీ నిలిచింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ 4 సార్లు మాత్రమే విజయం సాధించింది. టీడీపీ సైతం 4 సార్లు విజేతగా నిలిచింది. కాంగ్రెస్ తో పాటు వైసీపీలో బాలినేని హవా నడిచింది. తొలిసారిగా 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని గెలుపొందారు. 2012 ఉప ఎన్నికల్లో సైతం విజయం సాధించారు. 2014లో మాత్రం టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు చేతిలో ఓడిపోయారు. 2019లో అదే దామచర్ల జనార్దన్ రావుపై గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కూడా వారిద్దరే పోటీ చేస్తున్నారు. దీంతో పోటీ రసవత్తరంగా ఉంటుందని అంచనాలున్నాయి. అయితే బాలినేని వ్యవహరణ శైలి ఇటీవల వైసీపీ నేతలకే మింగుడు పట్టం లేదు. మంత్రివర్గ విస్తరణంలో పదవి కోల్పోయేసరికి బాలినేని తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. చాలా సార్లు పార్టీని వీడతారని కూడా ప్రచారం జరిగింది. అయితే ప్రత్యామ్నాయం లేకపోవడంతో వైసీపీలో కొనసాగాల్సి వచ్చింది. అటు బలమైన నేత కావడంతో వైసీపీ సైతం టికెట్ కేటాయించాల్సి వచ్చింది. తనకు అత్యంత సన్నిహితుడైన ఎంపీ మాగుంట టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆయన కుమారుడు రాఘవరెడ్డి ఎంపీ అభ్యర్థిగా ఖరారయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే ఒంగోలు అసెంబ్లీ స్థానంలో సైతం రాజకీయ సమీకరణలు శరవేగంగా మారే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనాల్లో సైతం ఈ జిల్లాలో 4 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పుడు అన్ని నియోజకవర్గాలను గెలుపొందాలన్న కృతనిశ్చయంతో ఉంది. జనసేన బీజేపీతో పొత్తుల్లో భాగంగా స్వీప్ ఖాయమని బలంగా నమ్ముతుంది. ముఖ్యంగా ఒంగోలు అసెంబ్లీ సీట్లను దక్కించుకోవాలని తెలుగుదేశం పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు బాలనేనిని వైసీపీకి కీలక నేత వైవి సుబ్బారెడ్డితో విభేదాలు కొనసాగుతుండటంతో గెలుపుపై బాలినేని అపనమ్మకంతో ఉన్నారు. ఒకవేళ తాను ఓడిపోయినా, పార్టీ అధికారంలోకి రాకపోయినా బాలినేని తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. మరి ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వస్తుందో, ఒంగోలు రాజకీయం ఎటు తిరుగుతుందో చూడాలి.